మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారు కదూ? ప్రతి ఉదయము దేవుని కృపావాక్యముతో మనము మన రోజును ప్రారంభించినట్లయితే అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రతి ఉదయమున మనము దేవుని కృపతో తృప్తిపరచబడాలి. దేవుని కృప ఎంతో బలమైనది, ఎంతో ఎత్తైనది, ఎంతో లోతైనది. దేవుని కృపను మనము వర్ణించలేము, కానీ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము. ఈరోజు దేవుని కృపావాక్యము కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. గివ్ యువర్ బర్డెన్స్ టు ద లార్డ్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. హీ విల్ నాట్ పర్మిట్ ద గాడ్లీ టు స్లిప్ అండ్ ఫాల్. స్నేహితులారా, ఒకసారి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, మనము మన భారాన్ని దేవుని మీద వేయాలి. రెండవది, నీతిమంతులు కదల్చబడరు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రెండు విషయాలను కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. ముందుగా మనము మన భారాన్ని దేవుడి మీద మోపాలి అని ఇక్కడ వాక్యం చెప్తూ ఉన్నది. మరి ఎలాంటి భారాలు ఆయన మీద వేయాలి అనేది ఒకసారి మనం చూద్దాం. సామెత గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కమిట్ యువర్ యాక్షన్స్ టు ద లార్డ్ అండ్ యువర్ ప్లాన్స్ విల్ సక్సీడ్. సో నీ పనుల భారాన్ని యెహోవా మీద మోపము అంటే దేవుని మీద మోపము అని ఇక్కడ వాక్యం చెప్తుంది. మన పనుల భారాన్ని దేవుని మీద మోపాలి. ఎందుకంటే నీవు చేసే పనులు సఫలం కావాలంటే, నీవు చేసే పనిలో నీవు విజయం సాధించాలంటే నీ పనుల భారాన్ని దేవుని మీద మోపాలి. అదేవిధంగా పేతురు తన మొదటి పత్రికలో ఈ విధంగా చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. గివ్ ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్స్ టు గాడ్ ఫర్ హీ కేర్స్ అబౌట్ యూ. సో దేవుడు మనల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేయండి అని ఇక్కడ లేఖనం చెప్తుంది. మీరు దేని గురించి అయితే చింతిస్తున్నారో, దేని గురించి అయితే ఆందోళన చెందుతున్నారో, దేని గురించి అయితే భయపడుతున్నారో, దేని గురించి అయితే దిగులు చెందుతున్నారో, ఇలా ప్రతిదీ దేవుని మీద వేయండి. ఎందుకంటే ఆయన నిన్ను గూర్చి లక్ష్యము చేస్తున్నాడు అని ఇక్కడ పేతురు తన పత్రికలో తెలియజేస్తున్నాడు. ఇదే విషయాన్ని గురించి యేసు ప్రభుల వారు తన స్వయంగా ఒక విషయాన్ని మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దెన్ జీసస్ సెడ్, come to me all of you who are weary and carry heavy burdens and I will give you rest. స్నేహితులారా, నీవు ఎలాంటి భారాన్ని కలిగి ఉన్నా, ఎలాంటి డిప్రెషన్లో ఉన్నా, ఎలాంటి ఒత్తిడిలో ఉన్నా, ఎంత దిగజారిన స్థితిలో ఉన్నా, ఒక్కసారి నువ్వు యేసు యొద్దకు వచ్చావంటే నీ భారం అంతా ఆయన తీసుకుంటాడు. నీ భారం అంతా యేసు మీద మోపు, యేసుకు సరెండర్ అవ్వు, యేసును నమ్ము. ఖచ్చితంగా నీవు విజయాన్ని చూస్తావు. ఎందుకంటే నా యేసయ్య నమ్మదగిన వాడు. సో ఇది ఫ్రెండ్, మనం మన భారాన్ని ఈ విధంగా దేవుని మీద వేయాలి. అదేవిధంగా రెండో విషయం, నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే నీతిమంతులు అంటే ఎవరు? ఏం చేస్తే మనం నీతిమంతులం అవుతాం? దాన ధర్మాలు చేస్తే నీతిమంతులం అవుతామా? తీర్థయాత్రలు చేస్తే నీతిమంతులం అవుతామా? ఏం చేస్తే నీతిమంతులం అవుతాం? దేవుని గ్రంథం ఏం చెప్తుంది? రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని దేవుని వాక్యం చెప్తుంది. నో వన్ ఈజ్ రైచస్, నాట్ ఈవెన్ వన్. సో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని దేవుని వాక్యం చెప్తున్నప్పుడుగా మనం ఎట్లా నీతిమంతులుగా తీర్చబడతాం? మనల్ని ఎవరు నీతిమంతులుగా తీర్చుతారు అనేది ఒకసారి మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో అబ్రహాము ఇక్కడ దేవుణ్ణి నమ్మాడు. ఎలాంటి స్థితిలో నమ్మాడు అబ్రహాము?
అబ్రహాము దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాముకి అసలు ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కానీ కేవలం దేవుడు తనకు ఒక మాట ఇచ్చాడు, పిలిచాడు అన్న ఒకే ఒక ఉద్దేశంతో దేవుణ్ణి నమ్మి విశ్వసించాడు. కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రిగా ఈరోజు మనం పిలుస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఎలా నీతిమంతులంగా చేయబడతాము అనేది ఒకసారి చూసినట్లయితే, అదే రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడినాం. ఇక్కడ ఆయన అని అంటున్నాడు కదా, అది యేసు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుల వారు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిను. అదేవిధంగా రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. సో ఇక్కడ కూడా ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్తున్నాడు. సో స్నేహితులారా, ఇక్కడ యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానముల వలననే మనము నీతిమంతులముగా ఎంచబడుతున్నాము అనే విషయాన్ని చాలా క్లియర్గా అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. ముఖ్యంగా యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ దేవాది దేవుని ఎదుట నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. అంత మాత్రమే కాదు, రాబోయే ఉగ్రత నుండి కూడా వాళ్ళు తప్పించబడతారు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా తెలియచేస్తున్నాడు. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ఇది స్నేహితులారా, మనము నీతిమంతులముగా యేసుక్రీస్తుని అంగీకరించిన మనము, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనము, నీతిమంతులముగా తీర్చబడుతున్న మనము విశ్వాసం మూలముగా జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఇది ప్రియులారా, నీ భారము యేసు మీద మోపు, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మిక ఉంచు, నువ్వు ఎన్నడూ కూడా కదల్చబడవు, నీ పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. తండ్రి, ఇంతవరకు మీ లేఖనము ద్వారా, మీ కృపావాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మా పనుల భారాన్ని మీ మీద మోపమన్నావు, మా ఉద్దేశములన్నిటినీ సఫలం చేస్తా అంటున్నావు. నీతిమంతులైనటువంటి మీరు ఎన్నడూ కదల్చబడరు అని మాకు వాగ్దానం చేస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈరోజు ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో వారి జీవితాలలో వారు కలిగి ఉన్న ప్రతి భారాన్ని తీసివేయండి అయ్యా. వారికి నెమ్మదిని దయచేయండి, సమాధానాన్ని ఇవ్వండి. వారి ప్రతి పనిలో వారికి తోడుగా ఉండి సఫలపరచండి. వారిని ఎన్నడూ కదల్చబడకుండా నీ కృపచేత వారిని రక్షించండి. ఈరోజు ఎవరైతే ప్రయాణమై వెళ్తున్నారో, వాహనాల మీద, బస్సుల్లో, ట్రైన్లో, ఏరోప్లేన్లో అనేక రకాలుగా ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమకరంగా నడిపించండి. ఈరోజు ఎవరైతే అయ్యా నీ సన్నిధిలో నీ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ 2025వ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరంగా ఉంచి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.